మేము ఈరోజు టీటీజీఏ బతుకమ్మ సెలబ్రేషన్స్ తరఫున ఈరోజు బతుకమ్మ వర్క్ షాప్ ఒక పిల్లలకి మనకి బతుకమ్మ అనేది ఏంటి ఎలా చేయాలి అనేసి చూపించడానికి ఈరోజు అందరం గ్యాదర్ అయ్యాము. థ్యాంక్ యూ అండి అందరు లేడీస్ అండ్ అందరు కిడ్స్ జాయిన్ అయినందుకు. సో ఇదే బతుకమ్మ రోజు, బతుకమ్మ అక్టోబర్ 18th రోజు గ్రాండ్ బతుకమ్మ సెలబ్రేషన్ రోజు అందరు పిల్లల్ని ఇన్వాల్వ్ చేసి వాళ్ళకి కూడా బతుకమ్మ చేయడం ఏంటి, ఆ పద్ధతి ఎలా చేయాలి అనేది ఒక వర్క్ షాప్ కండక్ట్ చేస్తున్నాము. సో ఈ వర్క్ షాప్ కి ఫస్ట్ ప్రిపరేషన్స్ ఎలా ఉండాలి, పిల్లలు ఎలా ఇన్వాల్వ్ అవ్వాలి అనేసి కొంచెం మన వాలంటీర్స్ అందరు కలిసి ఇక్కడ గ్యాదర్ అయ్యామన్నమాట. సో ఈ బతుకమ్మ వర్క్ షాప్ మన అందరు వాలంటీర్స్ ప్లస్ అందరూ ఎలా చేస్తారు, అమెరికాలో దొరికే ఫ్లవర్స్ తో ఎలా చేయొచ్చు అనేది ఈరోజు డెమాన్స్ట్రేట్ చేస్తాం ఇక్కడ. థ్యాంక్ యూ. హాయ్ ఎవ్రీబడి, దిస్ ఇస్ రేణుకా. సో యూజువల్గా ఇండియాలో అయితే మనకు బతుకమ్మకు ఫ్లవర్స్ స్పెషల్గా కొన్ని డిఫరెంట్గా యూజ్ చేస్తారు. లైక్ గుమ్మడి పువ్వు, తంగేడు పువ్వు అండ్ గులక పువ్వు, బంతి పువ్వు, ఇలా ఒక ఆర్డర్ ఉంటుంది. మనకు అవన్నీ ఇక్కడ దొరికాయి కాబట్టి సో ఇక్కడ ఏం ఫ్లవర్స్ దొరికితే వాటితో ఎలా చేయాలి అనే దాని గురించి మేము ఈరోజు చూపిస్తున్నాము. సో చాలా మంది లేడీస్ జాయిన్ అయినారు, చాలా హ్యాపీగా ఉంది. సో స్వప్న అండ్ Amika is going to show how to make Batkama. So please. So kids, are you all excited? అండ్ ఫస్ట్ ప్లేట్ లో మనము గుమ్మడాకుని కొంచెం లెవెల్ గా తీసుకొని ఇలా ఇది చేయాలి, ఇట్లా చేయాలి. యాక్చువల్లీ ఇండియాలో అయితే మనకు గుమ్మడి పువ్వు కూడా ఇక్కడ పెడతారు అనమాట. అది లైక్ గౌరమ్మ లాగా. తంగేడు పువ్వు మనకు ఎల్లో కలర్ ఉంటుంది కాబట్టి బంతి పువ్వు ఆర్ చామంతి పువ్వు, ఎల్లో ఎనీ ఎల్లో ఫ్లవర్ వి కెన్ యూజ్. సో ఫ్లవర్స్ పెట్టినప్పుడు అది ఆగడానికి, బతుకమ్మ నిలవడానికి మధ్యలో మనం పొట్ట నింపుడు అంటారు ఇండియాలో అయితే, బొజ్జ నింపుడు అని కూడా అంటారు. సో దానికి ఆకులు, అది ఏ ఆకులైనా వాడచ్చు. ఇవన్నీ అట్లనే అనమాట. తంగేడు పువ్వు తర్వాత పువ్వు వాడాలి, లోపల ఆకులు వేయాలి. సో ఈ పువ్వులన్నీ ముందే కట్ చేసుకొని రెడీగా కట్ చేసుకొని ఉంటే ఇలాంటివి అన్ని ఈజీగా అయిపోతుంది. ఎక్కువ పెట్టుకోవాలి. పైన ఇట్లా ఇది మంచిగా. యాక్చువల్గా ఈ బతుకమ్మ కొంచెం సిమిలర్ గా అనమాట. లైక్ తంగేడు పువ్వు, గునుక పువ్వు, ఇంకా ఇక్కడ నుంచి రుద్రాక్ష, ఈ రెండు చాలా ఇంపార్టెంట్. యూజువల్ ఇండియాలో ఇలా ఉంటుంది బతుకమ్మ. So this was just a practice session, but we are going to have a real Batkama workshop on October 18th. So we will see a lot of kids preparing their own Batkamas and coming forward for the next generation getting ready. Yeah, the workshop time is at 11 a.m. on October 18th in Grand Park. So please bring your kids and they can make their own Batkamas and feel very excited about it and feel happy. This is just a sample. You're going to see more exciting things.